గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? నడుము నొప్పి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? కీళ్ల నొప్పి, నడుము నొప్పులకు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ కీళ్ల నొప్పులు రావడానికి రీజన్స్ ఏంటి? కీళ్ళ నొప్పులు అంటే అది ఏ కీళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి రీజన్స్ అనేది ఉంటుంది. అంటే మనకి బేసిక్గా చాలా మందిలో మనకి వినబడేది మోకాల అరుగుదల. సో మోకాలలో వచ్చే కీళ్ళవాతానికి మాత్రం దాదాపుగా ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది. లేకపోతే రిపీటెడ్ ఇంజురీస్ ఏమన్నా నీస్కి అయినప్పుడు కానీ, పెథలాజికల్గా ఎనీ టెండనైటిస్ కానీ, లిగమెంటల్ టేర్ కానీ, అంటే ఫ్రీక్వెంట్గా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిన కండిషన్స్లో కానీ, లేదు అంటే మనకి ఒబెసిటీ అంటే స్థూలకాయం వల్ల ఆ బరువు అంతా మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్ అయినటువంటి మోకాల మీద పడుతుంది. కాబట్టి మనకి ఈ మోకాలు అరిగిపోవడం, దానివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ మీద ఏజ్ రిలేటెడ్ వల్ల వచ్చే డీజనరేటివ్ ఆర్థరైటిస్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. సో ఇక్కడ మోకాలలో వచ్చే వాటికి ఇవన్నీ మ్యాక్సిమం రీజన్స్ ఉంటాయి. అదర్వైజ్ ఎనీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ నుంచి టుగెదర్గా ఉంటుంది ఎవ్రీ జనరేషన్లో అంటే కొంత ఎర్లీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ విల్ బి దేర్, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం, స్మోకింగ్ కంటిన్యూస్గా తీసుకోవడం, అన్నెసెసరీ పెయిన్ కిల్లర్స్, యాంటాసిడ్స్ తీసుకోవడం వల్ల కూడా మోకాలు ఎర్లీగా అంటే నార్మల్గా 50స్లో అరగాల్సింది కాస్త 30స్లోనే అరిగిన కండిషన్స్ ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం. అదే మనకి అదర్ కీళ్ళు అంటే ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం. అంటే జాయింట్స్లలో చిన్న జాయింట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు, చిన్న జాయింట్స్ నుంచి మల్టిపుల్ జాయింట్స్ అండ్ బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మనం బేసిక్గా ర్యాండమ్ అంటే లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. సో ఇదేంటంటే దీనికి పర్టికులర్గా కాజేటివ్ ఫ్యాక్టర్ అనేది ఏమీ ఉండదు. ఇట్స్ లైక్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. కాబట్టి మన బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయినప్పుడు డైరెక్ట్గా జాయింట్ ఇన్ఫ్లమేషన్ జరగడం, దానివల్ల చిన్న కీళ్ళు ఎఫెక్ట్ అవ్వడం, దానివల్ల మల్టిపుల్ జాయింట్స్ నుంచి మళ్ళీ వెయిట్ బేరింగ్ జాయింట్స్, హయ్యర్ జాయింట్స్ లేకపోతే బిగ్గర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది మనం చూసే కండిషన్. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్కి పెద్దగా ఇడియోపతిక్ కాజేటివ్ ఫ్యాక్టర్సే ఉంటుంది. పర్టికులర్గా ఇది దీనివల్లే వస్తుంది రుమటైడ్ ఆర్థరైటిస్ అనేం లేదు. ఇది ఏజ్ రిలేటెడ్ కాదు. అంటే చిన్న పిల్లల నుంచి అంటే లైక్ మోర్ దాన్ 5-6 ఇయర్స్ ఆఫ్ అన్ ఏజ్ గ్రూప్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా ఎవరిలో అయినా గమనించే ఆర్థరైటిస్. అదే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల తీసుకునే కండిషన్స్ని మనం గౌటీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఎనీ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఎనీ మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గన్యా కానీ ఇలాంటివి వచ్చినప్పుడు కూడా జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ రావడం. సో ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కండిషన్స్ వల్ల ఇదే. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో బాగా అంటే చాలా మందిలో వినబడుతున్న కండిషన్ సోరియాసిస్. సో చేప పొలుసుల్లాగా బాడీ అంతా మనకి పొలుసులుగా స్కేలింగ్ ఎక్కువగా ఉండటం, మల్టిపుల్ ర్యాషెస్ లాగా అనిపించటం. దీనివల్ల ఏమవుతుందంటే బాగా ఆయింట్మెంట్స్ పూయడం వల్ల అది లోపల టిష్యూస్కి ఎఫెక్ట్ అవ్వడం, తర్వాత జాయింట్స్ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే మేజర్ ఈ కండిషన్స్లో అంటే ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న వన్ టైప్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్. సో డిపెండ్స్ ఆన్ దన్ ఆర్థరైటిస్. మనం ఇది కాజిటివ్ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చండి. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు చెప్పిన టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చూస్తే మామూలుగా జాయింట్ పెయిన్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి, కొంచెం అది రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. బట్ అది నార్మల్ జాయింట్ పెయిన్స్కి లేదంటే ఇది ఆర్థరైటిస్ అని తెలుసుకోవడానికి వాళ్ళకి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? నార్మల్ జాయింట్ పెయిన్స్ అనేది హార్డ్లీ ఉంటే ఆ ఎలిమెంట్ ఫ్యాక్టర్ వాళ్ళ బాడీ నుంచి రిమూవ్ అయినప్పుడు, ట్రిగరింగ్ ఫ్యాక్టర్ రిమూవ్ అయినప్పుడు అది కంప్లీట్గా జీరో అయిపోతుంది. మెయిన్గా ఎనీ జాయింట్ ఇన్ఫ్లమేషన్, ఎనీ జాయింట్ ఆర్థరైటిస్ అక్యూట్గా ఉన్నా కూడా జాయింట్ పెయిన్, స్టిఫ్నెస్, నడకకి కొంచెం ఇబ్బంది అవ్వడం, కంటిన్యూస్గా ఒక కైండ్ ఆఫ్ అ పించింగ్ పెయిన్ ఇదంతా ఉంటూ ఉంటుంది. బట్ ఇట్స్ పర్సిస్టెడ్ ఫర్ ద మోస్ట్లీ ఒక 1 week to 2 weeks ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ ఫర్ మోర్ దాన్ 3 weeks or 4 weeks కంటిన్యూస్గా ఉంది, పెయిన్ కిల్లర్ వేస్తేనే తగ్గుతుంది, లేదంటే తగ్గట్లేదు అంటే మాత్రం ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అనేది కంపల్సరీగా చేయించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు చూసుకోవాలి అంటే అది సడన్గా వస్తుందా, లేకపోతే ఎప్పటి నుంచి వచ్చి సడన్గా పెరిగిందా, లేకపోతే గ్రాడ్యువల్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు సివియారిటీకి వచ్చిందా. ఈ 3 కండిషన్స్లో మనం చెప్పొచ్చు ఇట్ ఇస్ అన్ అక్యూట్ పెయిన్ ఆర్ అ క్రానిక్ పెయిన్ ఆర్ అక్యూట్ ఎగ్జాజర్బేషన్ ఆఫ్ ద క్రానిక్ పెయిన్. సో డిపెండ్స్ ఆన్ కండిషన్స్ విల్ గో ఫర్ ద టెస్ట్. ఆ టెస్ట్ని బట్టి మనకి క్లియర్గా ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా చేయడం జరుగుతుంది బిఫోర్ సెండింగ్ టు ద ఇన్వెస్టిగేషన్స్. సో అది చేసిన తర్వాత విల్ అసెస్ వెదర్ ఇట్ ఈస్ అ క్రానిక్ కండిషనా లేకపోతే అక్యూటా, సబ్ అక్యూటా అనేది. ఇప్పుడు మీరు టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ చెప్పారు, లైక్ ఆస్టియో కానీ, రుమటాయిడ్, గౌటీ ఇలా చెప్పారు కదా. ఏది ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఏది ఎక్కువగా మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూస్తూ ఉంటారు? ఈ మధ్య కాలంలో అనేది ఆస్టియో ఆర్థరైటిస్ ఇస్ అ కామన్ థింగ్. సెకండ్ వెరైటీ గౌటీ ఆర్థరైటిస్ కూడా చాలా ఈ మిడిల్ ఏజ్ గ్రూప్లో అంటే ఈ 20s నుంచి 40-45 మధ్యలో ఎక్కువగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఒబేజ్ ఉన్న వాళ్ళు అంటే వెయిట్ తగ్గడానికి కానీ లేకపోతే
జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే ఎక్కువగా హై ప్రోటీన్ ఇంటేక్ అనేది అలవాటు ఉంటుంది. సో ప్రోటీన్ అనేది బాగా ఎక్కువ మోతాదులో తీసుకోవటం, దాంతోపాటుగా కార్బోహైడ్రేట్స్ కానీ అదర్ విటమిన్స్ మినరల్స్ అనేది తగు మోతాదులో కాకుండా చాలా తక్కువగా తీసుకోవటం. అండ్ ఎక్కువగా బాయ్స్లో చూస్తుంటాం, అంటే జెంట్స్లో ఎక్కువగా మనం ఈ కండిషన్ని చూస్తూ ఉంటాం వెన్ కంపేర్ టు ద ఫీమేల్స్. ఎందుకంటే బికాజ్ ఆల్కహాలిజం ఎక్కువగా ఉండటం, స్మోకింగ్ ఎక్కువగా ఉండటం వల్ల, నాన్ వెజిటేరియన్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా, వెదర్ ఇట్ ఈస్ అ వెజిటేరియన్ ప్రోటీన్ ఆర్ ద నాన్ వెజిటేరియన్ ప్రోటీన్, హై ప్రోటీన్ ఇంటేక్ ఉన్న వాళ్ళలో మనం ఈ మధ్య కాలంలో ఇది బాగా చూస్తున్నాం. దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే ఇది ఫస్ట్ మనకి అంటే చిన్న జాయింట్స్లలో ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. రాను రాను అది కూడా గ్రాడ్యువల్గా మనకి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం, బాడీ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. సో ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఒకప్పుడు 50-60స్లో కూడా వన్స్ ఇన్ లైక్ వైల్ అంటే ఒక 100 మందిలో 2-3కి వినిపించేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 30s నుంచి కూడా, ఈవెన్ అమ్మాయిల్లో తీసుకుంటే పోస్ట్ డెలివరీ బరువు పెరగడం, లేకపోతే థైరాయిడ్ కేసెస్ ఎక్కువైపోవడం వల్ల బరువు పెరగడం, లేకపోతే పీసీఓడి కండిషన్స్లో బరువు పెరగడం వల్ల కూడా అర్లీ ఆర్థరైటిస్ అండ్ సన్కి ఎక్స్పోజ్ కాకుండా విటమిన్ డి డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీ వల్ల కూడా దే ఆర్ గెటింగ్ అర్లీ ఆర్థరైటిస్. అయితే ఇవన్నీ ఏంటంటే గౌటీ అనేది మనం వితిన్ 5-6 మంత్స్లో దాన్ని కమ్ డౌన్ చేసుకోవచ్చు. కొన్ని కండిషన్స్లో వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ అవసరం లేకుండా కూడా డైట్ మేనేజ్మెంట్ చేసుకొని వీ కెన్ కమ్ డౌన్ విత్ ద యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ ద బ్లడ్. బట్ వేరాజ్ ఇన్ ఆస్టియోఆర్థరైటిస్ అది ఆల్రెడీ డీజనరేషన్ కండిషన్ కాబట్టి మనము మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏంటంటే ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది, అక్కడికి ఆగిపోతుంది అండ్ కంప్లీట్ రివర్స్ అనేది అవ్వదు, 20-30% మాత్రం చేయొచ్చు. బట్ సివియర్ కండిషన్ ఆఫ్ అన్ ఆర్థరైటిస్ రుమటాయిడ్. ఓకే, రుమటాయిడ్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కాబట్టి మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు యూరిక్ యాసిడ్ పెరిగితే యాంకిలో లేకపోతే టో ఫింగర్స్ ఆర్ ఫింగర్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అదే ఆస్టియోఆర్థరైటిస్లో మోకాలు చిప్పలు ఎఫెక్ట్ అవుతాయి. బట్ వెరాజ్ ఇన్ రుమటాయిడ్లో ఏంటంటే మల్టిపుల్ జాయింట్స్, అది కూడా సింగిల్ నుంచి మల్టిపుల్ అంటే చిన్న చిన్న కీళ్ళ నుంచి స్మాలర్ జాయింట్స్ నుంచి హయ్యర్ జాయింట్స్ కూడా వెళ్తూ ఉంటుంది. కాబట్టి కీళ్ళు అనేది బాగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి అండ్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. కాబట్టి బాడీ టెంపరేచర్ అనేది ఎప్పుడు 99-100 మెయింటైన్ అవుతూ ఉంటుంది, టెండర్నెస్ ఎక్కువ ఉంటుంది, దీంతోపాటు జాయింట్ డిఫార్మిటీ. సో దీనికి టైం తీసుకుంటుందండి చాలా. ఓకే డాక్టర్, అయితే నార్మల్గా అయితే జాయింట్ పెయిన్స్, ఇలాంటి పెయిన్స్, ఆర్థరైటిస్ లాంటి అయితే ఇంతకు ముందు అయితే 40+ or 50+లో వచ్చేది, ఇప్పుడు 30+ నుంచే వస్తుంది అని అన్నారు. బట్ చిన్న పిల్లల్లో వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది? చిన్నపిల్లల్లో వచ్చేది దాదాపుగా ఈ కాల్షియం డెఫిషియన్సీస్ ఆర్ ఎనీ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, లేకపోతే ఏదైనా ఇంజురీ, మైల్డ్ ఇంజురీ వల్ల దెల్ గెట్ ఇట్ ఆఫ్, లేదు విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల వస్తుంది, కానీ లేదు ఇలాంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ కండిషన్ ఏంటంటే చిన్నపిల్లల్లో కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇంకా మేజర్ అదర్ ఆర్థరైటిస్ లైక్ యాంకలైజింగ్ స్పాండిలైటిస్ అంటాం. అది కూడా ఏంటంటే వయసుతో నిమిత్తం లేకుండా, అంటే ఒక 5-6 years ఆఫ్ ఏజ్ నుంచి మనకి ఎవరిలో అయినా కనిపించేది కాబట్టి అది ఫైనల్ టెస్ట్ వీడు. బట్ ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో లైక్ జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే ప్రతి కండిషన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. అంటే వాళ్ళకి కంటిన్యూస్గా వస్తున్నాయా, లేకపోతే ఏదైనా బాగా ఎగ్జర్షన్ ఉన్నప్పుడే వస్తుందా, లేకపోతే రెస్ట్లో ఉన్నా వస్తుందా, ఓన్లీ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతున్నాయా, లేకపోతే అదర్ ఆర్గాన్స్ లైక్ ఇప్పుడు కిడ్నీ కానీ, లేకపోతే లివర్ ఎఫెక్ట్ అవ్వటం, లేకపోతే స్ప్లీన్ ఎఫెక్ట్ అవ్వటం, లంగ్స్ ఎఫెక్ట్ అవ్వటం, ఇవి జరుగుతున్నాయా, హెయిర్ ఫాల్ ఏమైనా ఉంటుందా, బాడీలో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా, స్కిన్ పిగ్మెంటేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఆటో ఇమ్యూన్స్ బాగా పెరిగిపోయాయి కాబట్టి ఈవెన్ SLE అంటే ల్యూపస్ కండిషన్స్లో కూడా మనకి దాదాపుగా జాయింట్ పెయిన్స్తో పాటుగా ఇవి కూడా ఉంటాయి. సో ఈ కండిషన్స్లో మనం ఒకసారి ANA టెస్ట్ కూడా చేయడం అనేది జరుగుతుంది. దాని ప్రకారంగా CRP లెవెల్స్, ESR లెవెల్స్ కూడా చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. యాకూబ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? మేడం నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. మేడం మాట్లాడతా. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, వింటున్నారు. చెప్పండి మేడం, మా పాప కాలేజీకి వెళ్తాను మేడం. ఓకే మాట్లాడతాను మేడం. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి యాకూబ్ గారు. మేడం తగ్గిస్తాను. ఓకే చెప్పండి. ఇప్పుడు మేడం నమస్కారం మేడం. చెప్పండి మేడం, మా పాప కాలేజీకి వెళ్తుంది మేడం. తగ్గించినాం మేడం, లేదు. అయితే ఈ మోకాలు కాడ బాగా నొప్పిలేస్తుందని 1 సంవత్సరం నుండి ఇబ్బంది పడతాను మేడం. మామూలుగా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కాల్షియం తక్కువ ఉందని కాల్షియం టాబ్లెట్ B12 టాబ్లెట్స్ ఇచ్చి పంపిస్తున్నారు. కానీ మా అమ్మాయి ఊకే ఈ కాళ్ళు పట్టుకొని బాగా ఇబ్బంది పడుతుంది మేడం.
కాలు మీద కూర్చో డాడీ అని అంటది, లేకపోతే ఇందులో నొప్పిలేసిన దీన్ని మెత్తగా ఇట్లా గట్టిగా అది పట్టుకో డాడీ అని చెప్తా అంటది మేడం. ఎంత వయసు అన్నారు? కాలేజ్కి వెళ్తుంది. అవును మేడం, 14 years మేడం. సో 9th క్లాసా? అవును మేడం. 14 years కానీ ఫస్ట్ ఇయర్ పోతుంది మేడం. ఓకే ఫైన్. ఎక్స్రే తీయించారా? ఎక్స్రే తీయనన్నారు మేడం డాక్టర్లు. మీ కాలు ఏం పర్వాలేదు బాగానే ఉంది, కాలు ఫ్రాక్చర్ అయితే గానీ ఎక్స్రే తీస్తాం లేకపోతే తీయమంటున్నారు. లేదండి, అన్ని రోజులుగా తనకి నీస్ దగ్గరే పెయిన్ వస్తుంది అంటే ఫస్ట్ మీరు ఎక్స్రే ఆఫ్ నీస్ అంటే 2 నీస్లో ఉంటున్నాయి, 2 మోకాల్లో నొప్పులు వస్తుంది అంటే రెండిటికి ఎక్స్రే చేయించాలి. లేదు ఇంకా క్లియర్ కట్గా తెలాలంటే డైరెక్ట్గా ఎంఆర్ఐ కూడా చేయించవచ్చు. అంటే 14 years ఆఫ్ ఏజ్కి పెద్దగా అరిగిపోయే సమస్యలు అనేది ఏమీ ఉండదు అన్లెస్ అంటే తను మరీ ఓవర్ వెయిట్ ఉంటే తప్పించి. ఆ కండిషన్లో కూడా ఇంత ఎర్లీగా అయితే ఆస్టియోఆర్థరైటిస్ లాంటివి అంటే అరిగిపోవడం, కార్టిలేజ్ రఫ్ అవ్వడం అనేది జరగదు. కాకపోతే లిగమెంటల్ ఇష్యూ కానీ లేకపోతే టెండనైటిస్ లాంటివి కానీ, సైనోవైటిస్ లాంటి కండిషన్స్లో కూడా అంటే ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఇన్ఫెక్షన్ కంప్లీట్గా రికరెంట్గా ఉన్నప్పుడు కూడా చిన్న పిల్లల్లో అక్కడ కొంచెం జాయింట్ స్వెల్లింగ్ లాగా పెయిన్ ఉండటం, ప్రెషర్ పెడితే తగ్గటం, ఒత్తితే తగ్గినట్టుగా ఉండటం అనేది గమనిస్తాం. ఏం లేదు అని ఎక్స్రే లాంటివి తీయకుండా అలా వదిలేయొద్దండి. మీరు ఒకసారి మీ విలేజ్లో లేకపోతే కనుక హైదరాబాద్ లాంటి అంటే ఏదైనా సిటీస్లోకి వచ్చి అక్కడ ఎక్స్రే చేయించుకోండి. ఎక్స్రే చేయిస్తేనే కదా మనకు అర్థమవుతుంది. లేదు అంటే సిఆర్పి ఒకటి, ఈఎస్ఆర్ ఒకటి కూడా చెక్ చేసుకోండి. ఏమైనా జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఉందా ఏంటి అనేది కూడా తెలుస్తుంది. అలా నెగ్లెక్ట్ చేస్తే మల్టిపుల్ జాయింట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. డోంట్ నెగ్లెక్ట్ దాట్. ఓకే డాక్టర్, ఇప్పుడు ఒకవేళ ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చాలా వరకు చూయించుకున్న తర్వాత కొంచెం నెగ్లెక్ట్ చేయడం, లేదనంటే ఇచ్చిన మెడిసిన్స్నే మళ్ళీ రివ్యూకి వెళ్లకుండా అవే వాడుతూ ఉండడం, లేదంటే ఆపేయడం, ఇలా చేస్తుంటారు. దీనివల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి? అంటే ఏదైనా కండిషన్ తగ్గేంత వరకు ఓకే, కానీ తగ్గట్లేదు ప్రాపర్గా అదే కంటిన్యూషన్లో ఉంటున్నాయి అన్ని సిమ్టమ్స్ అనేటప్పుడు మాత్రం కంపల్సరీగా జాయింట్ కండిషన్స్లో మంత్లీ రివ్యూ టు ద డాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది హోమియోపతిలో అయితే కంపల్సరీగా మంత్లీ కాదు, ఇఫ్ మరీ సివియర్ కండిషన్స్లో ఎవ్రీ 15 daysకి కూడా మేము పేషెంట్ని పిలిపించుకుంటాం కంపల్సరీగా రావాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క కండిషన్ని బట్టి. కాబట్టి ప్రతి కండిషన్స్లో అంటే ఎవ్రీ 15 daysకి రావాలా, వీక్లీ రావాలా, లేకపోతే మంత్లీ బేసిస్లో రావాలని ఉంటుంది. కానీ ఒక్కసారి మెడిసిన్స్ తీసేసుకున్న తర్వాత ఈవెన్ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్లో కూడా మెడిసిన్స్ ఒకసారి తీసేసుకొని అదే 1 year 2 years వాడతాము అంటే లోపల ఉన్న ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు మెడికేషన్స్ వేస్తారు, అదర్ ట్రీట్మెంట్స్లో ఇలా మెడిసిన్స్ వేస్తారు కాబట్టి ఆ పెయిన్ కానీ, ఆ స్టిఫ్నెస్, ఆ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయి అవి కంట్రోల్లో ఉంటాయి. అంతే తప్పించి మీకు లోపల డిసీజ్ తగ్గుతుందా లేదా అనేది కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అయితేనే బెటర్. లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంది, ఆల్రెడీ అందరూ అంటే అదర్ సిస్టమ్స్లో వైసలాన్, స్టిరాయిడ్స్ కానీ లేకపోతే హెచ్సిక్యూస్ కానీ, ఫోలిట్రాక్స్, ఫోల్వైట్ వాడుతూ ఉంటారు. సో ఇలా వాడుతూ ఉండడం వల్ల ఏమవుతుంది, అప్పటి వరకు పెయిన్ కానీ ఆ రిలీఫ్ అనేది వస్తుంది. బట్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది, సిఆర్పి లెవెల్స్ ఎంత ఉంటున్నాయి, బాడీలో ఇన్ఫెక్షన్ కోసం ఈఎస్ఆర్ లెవెల్స్ ఎంత ఉంటున్నాయి, ఇవి మ్యాండేటరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసమైనా ఎవ్రీ 3rd month కానీ 2nd month కానీ డాక్టర్ని కంపల్సరీగా కలిసి డిసీజ్ కండిషన్ ఎలా ఉంది, ఈవెన్ కొన్నిసార్లు మెడిసిన్స్ పెట్టిన తర్వాత కూడా రుమటైడ్ ఫ్యాక్టర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో మెడిసిన్ మార్చాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటప్పుడు కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అయితేనే ఆ డిసీజ్ కంట్రోల్ ఉండడం అని కాకుండా కంప్లీట్గా రికవరీ అయ్యే అవకాశాలు 90% కేసెస్లో ఉంటాయి. ఓకే డాక్టర్, అయితే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది? ఇది కూడా డిపెండ్స్ ఆన్ దన్ ఆర్థరైటిస్ని బట్టి ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో మనకి ఏంటంటే పులుపు ఎక్కువగా తినొద్దని చెప్తూ ఉంటాము. లైక్ టమాటా కానీ, గోంగూర కానీ, చింతపండు కానీ, మ్యాంగో కానీ ఇలాంటివి ఎక్కువగా తినొద్దని చెప్తాం. పికిల్స్ ఎక్కువగా పుల్లకి సంబంధించినవి ఏది తినొద్దని చెప్తాము. అట్ ద సేమ్ టైం వంకాయ, గోంగూర లాంటివి తినకూడదు. ఇది కాకుండా మనకి బాడీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి ఒకవేళ వాళ్ళు ఒబేసిటీ వల్లనే వాళ్ళకి ఆర్థరైటిస్ వచ్చింది అంటే మాత్రం దానికి తగ్గట్టుగా కొన్ని డైట్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ బేసిక్గా ఎనీ ఆర్థరైటిస్లో ఈ 4-5 ఐటమ్స్ అనేది అవాయిడ్ చేస్తాం. అది నేను అన్నట్టుగా యూరిక్ యాసిడ్ కండిషన్స్లో మాత్రం కంపల్సరీగా స్మోకింగ్ అనేది తగ్గించేసేయాలి. ఆల్కహాల్ కంటిన్యూస్గా హెవీగా తీసుకుంటున్నారు అంటే అది మినిమైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం నాన్ వెజిటేరియన్ ఇంటేక్ అనేది తగ్గించాలి. అండ్ ప్రోటీన్ ఇంటేక్, ఈవెన్ వెజిటేరియన్లో కూడా ప్రోటీన్, బ్లాండ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం మోడరేషన్లో తీసుకోమని చెప్తాము. ఇది కాకుండా వాటర్ కన్జంప్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎనీ జాయింట్స్ మనకి అంటే ప్రాపర్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అంటే టువర్డ్స్ ద బోన్ సర్క్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సర్క్యులేషన్ టు ద బోన్ ప్రాపర్గా ఉండాలి అంటే మాత్రం బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా ఎప్పుడు హైడ్రేషన్లో ఉంటూ ఉండాలి.
హైడ్రేషన్ అవ్వాలి అంటే మాత్రం వాళ్ళ BMIకి తగ్గట్టుగా వెదర్ ఇట్స్ నీడెడ్ 2 liters or 3 liters or 4 liters డెఫినెట్గా దే హ్యావ్ టు టేక్ ఇట్ లైక్ డిపెండ్స్ ఆన్ దట్ BMI అండ్ ఏజ్ ఫ్యాక్టర్. సో అవన్నీ తీసుకుంటూ కూడా కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అంటే కింద కూర్చోవడం అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఊరికనే ఏది పడితే అది బయట స్ట్రీట్ ఫుడ్ అనేది తీసుకోకుండా ఆయిలీ స్టఫ్ అనేది తగ్గించుకుంటూ మెట్లెక్కి దిగడం అనేది తగ్గించుకుంటూ బరువులు ఎత్తడం కానీ బరువులు ఆగడం కానీ తగ్గించుకుంటూ చేస్తూ ఉండాలి. ఇది కాకుండా మానసిక ఒత్తిడి వల్ల కూడా కొంచెం పెయిన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ చల్లకాలంలో కూడా చల్లదనం వల్ల కూడా పెయిన్స్ పెరుగుతాయి. ఆ కండిషన్లో కొంచెం దూరంగా ఉండాలి. ఓకే డాక్టర్, ఈ ఆర్థరైటిస్ ఆర్ ఏదైనా కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు వచ్చింది అని అంటే అసలు వాళ్ళు ఇంకా సెన్సిటివ్ అయిపోయి ఇంకా నడవటం కూడా బంద్ చేస్తారు. కొంచెం ఏదైనా స్టెప్స్ దిగాలన్నా ఆరల్స్ స్టెప్స్ అంటే వదిలేచ్చు, బట్ నడవడం కూడా వేసేసి ఫుల్ బెడ్ రెస్ట్ ఇలా చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ అవసరం అవుతుంది? నిజంగా ఇలా చేయడం కరెక్టే అంటారా? ఆర్థరైటిస్ వచ్చిందని కంప్లీట్గా అసలు ఫిజికల్ యాక్టివిటీ ఉండొద్దని కాదు, అలానే హెవీగా చేయాలని కూడా కాదు. డిపెండ్స్ ఆన్ ద జాయింట్ లొకాలిటీ, అది ఏ జాయింట్ ఎఫెక్ట్ అయిందని దాన్ని బట్టి కొన్ని ఎక్సర్సైజెస్ అయితే డెఫినెట్లీ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ అ లోవర్ బ్యాక్ స్పైనల్ ఎఫెక్ట్ ఉంది, సో బ్యాక్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చెప్తాము. అట్ ద సేమ్ టైం నీస్కి అయితే నీస్కి సంబంధించి, క్యాల్కేనియల్ స్పర్ ఉంది, హీల్ జాయింట్లో పెయిన్ వస్తుంది, అలాంటి వాళ్ళు అసలు ఎక్సర్సైజ్ చేయొద్దు, ఎక్కువసేపు నిలబడొద్దు అని ఏం లేదు. బాడీ మొబిలైజేషన్లో ఉంటే మన బాడీ వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది, ఆర్గన్స్ అనేది ప్రాపర్గా వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీగా మొబిలైజేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఎవరు ఎంతవరకు నడవాలి, ఎంతవరకు నడవకూడదు, ఎంతసేపు నడవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2nd grade ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఉంది. సో దానిలో ఏంటి, ఒక 1 to 2 kilometers ఇన్ అ డే ప్రాపర్ షూస్ వేసుకొని నీ క్యాప్స్ వేసుకొని దే కెన్ వాక్ ఆన్ ద స్ట్రైట్ రోడ్స్. అంటే మరి అప్స్ అండ్ డౌన్స్లో కాకుండా, మెట్లు స్ట్రైట్స్ కాకుండా స్ట్రైట్ వాక్ చేయొచ్చు. అదే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద 3rd end stage or 4th stageలో మాత్రం నాట్ ఈవెన్ ఒక 1/2 kilometer నడవడానికి కూడా వాళ్ళకి అవ్వదు. సో అలాంటి కండిషన్స్లో వాళ్ళు డైట్ మీదనే ఫోకస్ చేయాలి. ఇంకా నడిచేస్తాను, బరువు తగ్గిపోతాను అంటే ఇంకా మోకాల చిప్పలు అరిగిపోవడం, కంప్లీట్గా సర్జరీ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అదే బ్యాక్లో తీసుకుంటే మనం బ్యాక్కి పెయిన్ ఉంది కదా అని చెప్పేసి చాలామంది జిమ్లో జాయిన్ అయిపోయి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి కండిషన్స్లో ఓన్లీ కార్డియాక్ ఎక్సర్సైజెస్ మాత్రమే చేయాలి. బ్యాక్కి సంబంధించినవి ఓవరాల్గా బెండ్ అవ్వకుండా స్ట్రైట్ లెవెల్లో ఉంటూ సుపైన్ పొజిషన్లో ఉంటూ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో డిపెండ్స్ ఆన్ ద కండిషన్ని బట్టి విల్ సజెస్ట్ ద ఎక్సర్సైజెస్. అంతేగాని అస్సలు చేయకూడదని ఏం లేదు, ఓవర్గా చేయాలని కూడా లేదు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? సారీ, మళ్ళీ ఒక్కసారి చెప్పండి, ప్రాబ్లం రిపీట్ చేయండి. లక్ష్మణ్ గారు మీ ప్రాబ్లం ఏంటో మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి. యా చెప్పండి. నాది ప్రాబ్లం ఏంటంటే మేడం, L4-5 డిస్క్ గ్యాప్ వచ్చిందన్నారు మేడం. అయితే అది వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది మేడం. అయితే వేరే చోటన హోమియోపతి మెడిసిన్ వాడానండి. అయితే అది ఏదన్నా కొంచెం బొరుపులు పట్టినప్పుడు లేదా కొంచెం ఏదైనా పని చేసినప్పుడు ఈ ఎడం సైడ్ 20 బాగా నొప్పి వస్తుంది మేడం. దానికి ఏంటంటే మేడం మార్గం? ఇప్పుడు L4, L5లో మనకి గ్యాప్ వస్తుంది అంటే డెఫినెట్గా అక్కడ ఉండే సయాటికా నరం అనేది ప్రెస్ అవ్వటం, దానివల్లనే మీకు హిప్లో తుంటి భాగంలో పెయిన్ అనేది స్టార్ట్ అవుతూ పిరుదుల నుంచి బ్యాక్ ఆఫ్ ద థై, బ్యాక్ ఆఫ్ ద నీ అండ్ యాంకిల్ వరకు కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఈ కండిషన్ని మనం సియాటికా అంటాం. సో గ్యాప్ వచ్చింది మీ 3 years నుంచి తెలుసు, బట్ ఐ డోంట్ నో, మెడిసిన్స్ వాడుతున్నా అని చెప్తున్నారు హోమియో, బట్ అది ఎంతవరకు కంట్రోల్ అయింది అనేది చూసుకోండి. సో 3 years నుంచి కంటిన్యూస్గా హోమియో వాడుతున్నారా లేకపోతే పెయిన్ వచ్చినప్పుడే వాడుతున్నారా అనేది కూడా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఒక కోర్స్ లాగా మాత్రమే హోమియో అనేది వాడాలి. కొంతమంది ఒక 2 months తీసుకుంటారు, బెటర్ ఉందని చెప్పేసి మళ్ళీ ఆ పెయిన్ వచ్చిన 5-6 months తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీకు ఆ పెయిన్ తగ్గిపోయిన తర్వాత కూడా అంటే లోపల ఉన్న ఇష్యూ అనేది కంట్రోల్ అవుతూ రావాలి. డిస్క్ బల్జింగ్ ఉన్నప్పుడే నరం ఒత్తుకపోవడం జరుగుతుంది కాబట్టి బల్జింగ్ అనేది తగ్గేటట్టుగా హోమియోలో మెడిసిన్స్ ఉంటాయి. సో అవి వాటి మీద ఫోకస్ చేయమని చెప్పండి మీ డాక్టర్ని. ఖచ్చితంగా హోమియో వాడుతున్నా అంటున్నారు కానీ కంటిన్యూటీ ఉందా లేదా చూసుకోండి. కంటిన్యూటీ ఉంది అయినా తగ్గట్లేదు అంటే వేరే హోమియో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఉత్తమం. ఎట్ ద సేమ్ టైం ఈ కండిషన్లో మీరు చేయాల్సింది బరువు అనేది కంట్రోల్ పెట్టుకోవడం,
మీ పొజిషన్ ఆఫ్ సిట్టింగ్ కానీ స్లీపింగ్ కానీ ప్రాపర్గా ఉండాలి. అంటే కంప్లీట్గా కింద పడుకోవడం అనేది అవాయిడ్ చేయాలి. బెడ్ మీదనే పడుకోవాలి, అది కూడా హార్డ్ బెడ్ మీద పడుకోవాలి. సర్ఫేస్ అనేది సమాంతరంగా ఉండేటట్టుగా, అంటే పడుకోగానే లోపలికి ప్రెస్ అయ్యేలా కాకుండా, ఎంత పడుకున్నా కూడా అది ప్రెస్ కాకుండా హార్డ్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. మోర్ దెన్ 7 kgs or 8 kgs అనేది ఒకేసారి లిఫ్ట్ చేయడము, బ్యాక్ని కంప్లీట్గా బెండ్ చేయడం లాంటి ఎక్సర్సైజెస్ చేయడము, బరువులు ఎత్తడము, మెట్లెక్కి దిగడం ఇలాంటివి చాలా వరకు తగ్గించుకోవాలి. ఓకే డాక్టర్, చాలా వరకు ఆర్థరైటిస్ అయినా కానీ వేరే ఏ ప్రాబ్లం అయినా కానీ హోమియోకి మిగతా అన్ని ట్రయల్స్ అయిపోయిన తర్వాత హోమియో వైపు వస్తూ ఉంటారు, తగ్గుతుందని? లేదమ్మా, ఒకప్పుడు అలా ఉండేది. బట్ ఇప్పుడున్న కండిషన్స్లో ఏంటంటే ఇప్పుడు అదర్ సిస్టమ్స్లో కూడా చాలా వరకు స్టిరాయిడ్స్ ఉంటున్నాయి, పెయిన్ కిల్లర్స్ ఉంటున్నాయి. అది కూడా మెడిసిన్స్ వాడినప్పుడే తగ్గుతుంది, తర్వాత తగ్గట్లేదు అని చెప్పేసి ఇప్పుడున్న కండిషన్లో హోమియో అంటే చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఇట్స్ నాట్ అ టూల్, లేట్ మెడిసిన్ ఏం కాదు, ఇట్స్ జస్ట్ అ మిత్. సో అది కూడా అందరికీ అర్థమవుతుంది. మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈవెన్ విత్ ఇన్ 1 week 10 daysలో కూడా పెయిన్స్ తగ్గినకి, అంటే కంప్లీట్గా తగ్గదు బట్ దే విల్ గెట్ సమ్ రిలీఫ్. సో అలాంటి కండిషన్స్ నుంచి ఒక మెడిసిన్స్ అంటే టుగెదర్ లైక్ 2 months 3 months 6 months డిపెండ్స్ ఆన్ ద కండిషన్, 1 year కూడా వాడాల్సి వస్తుంది. సో అలా తెలిసినా కూడా కొంచెం లేట్ ప్రాసెస్ అని అందరిలో ఉన్నా కూడా ఇప్పుడు చాలామంది హోమియోకి ఫస్ట్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ పెయిన్ కిల్లర్స్ అండ్ స్టిరాయిడ్స్. ఎందుకంటే మనం తినే ఫుడ్ నుంచి, పొల్యూషన్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ కంటామినేటెడ్ కాబట్టి మళ్ళీ దానికి పెయిన్ కిల్లర్స్ వేసుకొని స్టిరాయిడ్స్ వేసుకొని బాడీని స్పాయిల్ చేయకుండా దే కమింగ్ టు ద న్యాచురల్ మెడికేషన్స్. సో ఒక్కసారి హోమియో స్టార్ట్ చేసిన తర్వాత దాదాపుగా కాన్స్టిట్యూషన్ లెవెల్లోనే అందరూ హోమియో డాక్టర్స్ ఇస్తారు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్గా తగ్గే అవకాశాలు ఉంటాయి, మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉండవు. బట్ పోస్ట్ మెడికేషన్ కూడా మేము చెప్పే జాగ్రత్తలు అనేది పాటిస్తే మళ్ళీ ఫ్యూచర్లో కూడా రికరెన్స్ ఛాన్సెస్ విల్ బి వెరీ వెరీ లెస్ అని దాదాపుగా అన్ని కండిషన్స్లోనూ తెలుస్తోంది పేషెంట్స్కి. సో దే ఆర్ కమింగ్ డైరెక్ట్లీ టు ద హోమియో. అంటే ఆఫ్టర్ అలోపతి వాడడం, వేరే అదర్ మెడికేషన్స్ వాడి అక్కడ ఏమి తగ్గకపోతే రావడం అనేది కొన్ని సిచ్యువేషన్స్లో ఉంటున్నాయి. లైక్ SLE ఉంది, ఇట్స్ అ లైఫ్ థ్రెటనింగ్ ఆర్థరైటిస్. సో డెఫినెట్గా దానికి కొన్ని కండిషన్స్లో ఎమర్జెన్సీ మెడికేషన్ అవసరం పడుతుంది. వేర్ హోమియోలో అంత ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉండవు, అన్ని ఇన్వెస్టిగేషన్స్ వెంటనే చేసేది ఉండదు, హాస్పిటలైజేషన్ ఉండదు. కాబట్టి విల్ సెండ్ అంటే మేము సైమల్టేనియస్గా కొన్ని రోజులు SLE కండిషన్స్లో హోమియోతో పాటుగా అది వాడమని చెప్తాం. బట్ వెరాజ్ ఇన్ ఆస్టియో ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఇన్ఫ్లమేటరీ లైక్ ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్, వీటికి ఎలాంటి స్టెరాయిడ్స్ ఏం లేకుండా డైరెక్ట్లీ దే ఆర్ కమింగ్ టు ద హోమియో డాక్టర్స్. ఓకే డాక్టర్, అయితే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటున్నారు కదా, అంటే అసలు అది ఎలా ఉంటుంది ప్రాసెస్? కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ అంటే హోమియో అంటేనే బేసిక్గా ఫిజికల్ అండ్ మెంటల్ స్టేట్ని బట్టే ఇస్తాం. బట్ అది కాకుండా వాళ్ళ యొక్క ప్రాబ్లం ఏంటి, క్లినికల్ సిమ్టమ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఫిజికల్ సిమ్టమ్స్ అండ్ మెంటల్ సిమ్టమ్స్తో పాటుగా కాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది చూసి వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి ఇచ్చే మెడిసిన్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్. ఓకే డాక్టర్, అయితే ఈ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లం లాంగ్ టైమ్ ఉంటుంది అని అంటూ ఉంటాడు. అయితే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా మీరు ఇందాక అన్నారు కొంచెం సివియర్గా వస్తుంది అనేసి, ఇవి క్యూర్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అండ్ లైఫ్ లాంగ్ వీటికి మెడిసిన్ వాడుతూనే ఉండాల్సి ఉంటుందా? క్యూర్ అవుతుందా లేదా, ఎన్ని రోజులు అవుతుంది, ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనేది డిపెండ్స్ ఆన్ ద కేసుని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కండిషన్స్ కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంది, గౌటీ ఉంది, అది విత్ ఇన్ 3-4 monthsలో తగ్గిపోయిన కండిషన్స్ ఉంటాయి. వేరాజ్ ఆస్టియో ఆర్థరైటిస్ ఇట్ టేక్ 6 months to 1 year of time, అది గ్రేడేషన్ని బట్టి ఉంటుంది. అదే వేరాజ్ ఇన్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఇట్స్ అదర్ సిస్టమ్స్, ఇట్స్ లైఫ్ టైమ్ మెడికేషన్స్ వచ్చినప్పుడంతా వాడుతూ ఉండండి. బట్ వేరాజ్ ఇన్ హోమియోలో అది 1 year పట్టొచ్చు, 1.5-2 years కూడా వాడమని చెప్తూ ఉంటాం. సో డిపెండ్స్ ఆన్ ద కండిషన్, డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ద రుమటాయిడ్ ఫ్యాక్టర్ కానీ, డిపెండ్స్ ఆన్ ద గ్రేడేషన్ ఆఫ్ ద డిసీజ్ కానీ, మనకి స్పాన్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అందులో కూడా మేము ముందుగానే చెప్తాం ఇంతవరకే చేయగలుగుతాం, ఎందుకంటే హోమియో విల్ హ్యావ్ సమ్ లిమిటేషన్స్ ఆల్సో. సో ఇంత చేయగలుగుతాము, ఇంతకంటే ఎక్కువ అవ్వదని చెప్తాం. లేదు కంప్లీట్గా 90% అయితే అవసరం లేదు, సర్జరీ అవసరం లేదు, మీరు ఇన్ని రోజులు మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది, కంప్లీట్గా తగ్గుతుందని చెప్తామండి. ఓకే డాక్టర్, ఇప్పుడు చాలా వరకు ఫీవర్స్, డెంగ్యూ కానీ చికెన్ గున్యా మోస్ట్లీ అది జాయింట్ పెయిన్స్తో వస్తూ ఉంటుంది. ఇది ఇలా జాయింట్ పెయిన్ ఒక్కసారి ఇలాంటి ఫీవర్ వచ్చినప్పుడు లైఫ్లో కొంచెం సిక్ అయినా కానీ మళ్ళీ ఆ జాయింట్ పెయిన్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది ఏమైనా ఆర్థరైటిస్కి దారితీస్తుంది అంటారా రెగ్యులర్గా ఇలా జరిగితే? అలా ఏం లేదు, ప్రతిసారి ఫీవర్స్ వస్తుంది, వైరల్ లైక్ టైఫాయిడ్ కానీ చికెన్ గున్యా, డెంగ్యూ వచ్చిన ప్రతిసారి జాయింట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుందని కాదు. మనం కొత్త లెథార్జిక్ ఉంటాం కాబట్టి బాడీ పెయిన్, జాయింట్ పెయిన్స్ అది అక్యూట్గా ఉంటాయి 1 week or 10 days. బికాస్ ఆఫ్ వీక్నెస్ ఆల్సో దే మైట్ గెట్ ఇట్ ఆఫ్. బట్ ఎవ్రీ టైమ్ జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఉంటాయనేది కూడా చెప్పలేం, డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ని బట్టి కూడా అది కామన్. సో ఈవెన్ నార్మల్ వైరల్ ఫీవర్స్లో కూడా బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు కొంచెం జాయింట్ పెయిన్స్ రావడం కామన్, బట్ ఎవ్రీ టైం రాదు అది.
సో ఒకసారి వచ్చిన తర్వాత ఎప్పుడో ఆర్థరైటిస్ వస్తుంది అనేది ఏమి కంపల్సరీ ఏమి కాదు, డిపెండ్స్ ఆన్ కండిషన్ అది. అంటే వాళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ ఎట్లా ఉంది, వాళ్ళ యొక్క జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క హెరిడిటరీ ఎలా ఉంది, వాళ్ళ యొక్క BMI ఎంత ఉంది, వాళ్ళ యొక్క మెడికేషన్ ఏముంది, బీపీ ఉందా, షుగర్ ఉందా, హై వెయిట్ ఉన్నారా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ కండిషన్స్ చూసుకున్నాకనే మనకి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే డాక్టర్, అయితే ఈ ఆర్థరైటిస్ అనేది చాలా వరకు సీజనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఆ టైంలోనే ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆర్థరైటిస్ ఏ సీజన్లో ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది? ఆర్థరైటిస్ అనేది డెఫినెట్గా మనకి వింటర్ సీజన్స్లో ఎక్కువగా ఉంటాయి. చల్లదనం వల్ల ఓపెన్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు డెఫినెట్గా కొంతవరకు జాయింట్స్ అనేది స్వోలెన్ అవ్వడం, దానివల్ల టెండర్నెస్ అనేది పెరగటం వల్ల ఎక్కువగా వింటర్స్లో చెప్తూ ఉంటాం. అలాంటప్పుడు కొంచెం వెచ్చదనంగా పెట్టుకొని ప్రాపర్ మెడికేషన్ అనేది వాడితే ప్రతి కండిషన్ ఆఫ్ వింటర్స్లో వస్తుందని కూడా చెప్పలేం. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.